ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 71,082 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారండి. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 20,912 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక 4,79,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 3 గంటల సమయంలో దర్శనమైనదండి. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 2 కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం అయితే వేచి ఉన్నారు. వైకుంఠంలోని 2 కంపార్ట్మెంట్స్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 5 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వరకు సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు మంగళవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7 గంటలకు 450 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ టోకెన్స్ అయిపోయిన తర్వాత రేపటి ఉదయం 3, 4, 5 గంటల స్లాట్లలో ఉన్న టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోల కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తానండి. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మొదటి కామెంట్, మేము టికెట్ లేకుండా తిరుపతికి వస్తే దర్శనం ఎలా టికెట్ తీసుకోవాలి, ఫ్రీగా దర్శనం ఎలా చేయాలి తెలుపగలరు. మీరు తిరుపతికి రాగానే రైల్వే స్టేషన్లో దిగగానే రైల్వే స్టేషన్ పక్కన విష్ణు నివాసం, మెయిన్ బస్ స్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరిలో భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఫ్రీగా ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఉండాలి. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. 20,000 టోకెన్స్ అయ్యేంత వరకు అయితే ఈ టోకెన్స్ ఇస్తారండి. మీరు వచ్చే సమయానికి టోకెన్స్ ఇవ్వకపోతే డైరెక్ట్గా తిరుమలకు వెళ్ళి టోకెన్ లేని దర్శనానికి కూడా చేసుకోవచ్చు. టోకెన్ లేని దర్శనం కృష్ణ తేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ కామెంట్, ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో ఆర్జిత సేవల వివరాలు తెలుపగలరు. సుప్రభాతం ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఉంటుంది, ఒక్కొక్కరికి 10 రూపాయలు. శుక్రవారం రోజు మాత్రం ఉదయం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక తోమాల సేవ ప్రతిరోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఉంటుంది, ఒక్కరికి 10 రూపాయలు. శుక్రవారం రోజు మాత్రం 8 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. సహస్రనామార్చన ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ఉంటుంది, ఒక్కొక్కరికి 10 రూపాయలు. ఇక నిత్యాభిషేకం ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఉంటుంది, ఇద్దరికి 500 రూపాయలండి. ఇక ఆర్జిత బ్రహ్మోత్సవం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఉంటుంది, ఇద్దరికి 100 రూపాయలండి. అర్చన మరియు హారతి ప్రతిరోజు సర్వదర్శనం ఉన్న టైంలో ఉంటుంది, ఒక్కొక్కరికి 5 రూపాయలు. ఏకాంత సేవ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఉంటుంది, ఒక్కరికి 10 రూపాయలు. వేద ఆశీర్వచనం ప్రతిరోజు సర్వదర్శనం ఉన్న టైంలో ఉంటుంది, ఇద్దరికి 516 రూపాయలండి.
అర్చన మరియు హారతి ప్రతిరోజు సర్వదర్శనం ఉన్న టైంలో ఉంటుంది, ఒక్కొక్కరికి 5 రూపాయలు. ఇక వారపు సేవల గురించి తెలియజేస్తాను. స్వర్ణ పుష్పార్చన మంగళవారం ఉదయం 9:30 ఇద్దరికి 516 రూపాయలు. అష్టోత్తర శత కలశాభిషేకం బుధవారం ఉదయం 8:30 ఇద్దరికి 516 రూపాయలు. తిరుప్పావడ సేవ బుధవారం ఉదయం 8:30 ఒక్కొక్కరికి 516 రూపాయలు. అభిషేకం శుక్రవారం ఉదయం 6 గంటలకు ఒక్కొక్కరికి 500 రూపాయలండి. వస్త్రాలంకరణ సేవ ఉదయం 6 గంటలకు ఇద్దరికి 7,000 రూపాయలండి. ఇంకా మంత్లీ సేవ అలాగే సంవత్సరం సేవలు కూడా ఉన్నాయి. వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని డైలీ వారపు సేవలు మాత్రమే తెలియజేశానండి. ఇక నెక్స్ట్ కామెంట్, రూమ్ బుక్ చేసుకోవాలి అంటే తిరుపతిలో ఎక్కడికి వెళ్ళాలి మేడం? తిరుపతిలో రూమ్ కావాలి అంటే నేరుగా విష్ణు నివాసం లేదా శ్రీనివాసం కాంప్లెక్స్లలో రూమ్ తీసుకోవచ్చు. తిరుమలలో రూమ్ తీసుకోవాలి అంటే తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు సిఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రూమ్స్ ఖాళీని బట్టి 2 నుంచి 5 గంటలలో రూమ్స్ అయితే దొరుకుతాయి. ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మార్నింగ్ 7 లోపల వెళ్తే రూమ్స్ అయితే త్వరగా దొరికే అవకాశం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ కామెంట్, నమస్తే మేడం గారు, శ్రీవారి మెట్ల టికెట్స్ దొరకకపోతే మెట్ల ద్వారా కొండ ఎక్కవచ్చా? ఏ దర్శనానికి వెళ్ళాలి? మాకు 1.5 ఇయర్ చిన్న పిల్లలు ఉన్నారు. స్నానం చేయించడానికి వేడి నీరు ఎక్కడ దొరుకుతాయి? టోకెన్స్ లేకపోయినా శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్ళొచ్చు. టోకెన్స్ లేని సర్వదర్శనానికి అయితే పంపుతారండి. మీరు రూమ్స్ తీసుకున్న కాటేజెస్ వద్ద హాట్ వాటర్ ఉంటుంది, లేకపోతే మెయిన్ కళ్యాణ కట్ట వద్ద కూడా హాట్ వాటర్ అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం పంచ ఆర్ లుంగి కంపల్సరీనా? ఫ్రీ దర్శనం అండ్ ఎస్ఎస్టీ టోకెన్స్ వాళ్ళకి కూడా. టోకెన్స్ ఉన్న వారికి మరియు టోకెన్స్ లేని వారికి పంచ అయితే కంపల్సరీ కాదండి. షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకొని వెళ్ళొచ్చు. 300 రూపీస్ టికెట్స్ వారికి మాత్రమే తప్పనిసరిగా షర్ట్ అండ్ వైట్ పంచ వేసుకొని వెళ్ళాలి. ఇక నెక్స్ట్ కామెంట్, నమస్తే మేడం గారు, సర్వదర్శనం టోకెన్స్ తిరుపతిలో తీసుకుంటే బెటరా లేకపోతే తిరుమలలో తీసుకుంటే బెటరా? సర్వదర్శనం టోకెన్స్ తిరుపతిలో మాత్రమే ఇస్తారండి, తిరుమలలో ఎక్కడ ఇవ్వరు. కాబట్టి తిరుపతిలో మాత్రమే సర్వదర్శనం టోకెన్స్ తీసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క మేము సాటర్డే దర్శనం కోసం వస్తున్నాం. తిరుమల ఎక్స్ప్రెస్ ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉంటాయా అండ్ మాకు దొరికే ఛాన్స్ ఉందా? మీరు రైల్వే స్టేషన్లో దిగగానే విష్ణు నివాసంలో టోకెన్స్ ఇస్తారు. మీరు శనివారం ఉదయం 4-5 లోపల వెళ్తే టోకెన్స్ అయితే దొరికే అవకాశం ఉండొచ్చండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.